ఫ్రెండ్స్, ఇజ్రాయిల్ బృందం ఇంకా భారతదేశంలో కాలు కూడా మోపలేదు. కానీ అంతకంటే ముందే పాకిస్తాన్ కుక్కలా మొరగడం మొదలుపెట్టింది. భారత్, ఇజ్రాయిల్ వంటి దేశ ప్రతినిధులను పిలవడం పట్ల సిగ్గుపడాలంటూ పాకిస్తాన్ భారతదేశంపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. ఇజ్రాయిల్ మసీదులను ధ్వంసం చేసిందని, అమాయక ప్రజలను పొట్టనబెట్టుకుందని, భారీ సంఖ్యలో ప్రజలను నిరాశ్రయులను చేసిందన్నది పాకిస్తాన్ వాదన. ఇదే ధోరణిలో పాకిస్తాన్ భారతదేశాన్ని విమర్శిస్తూ దీన్ని తప్పుపట్టడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, పాకిస్తాన్ ఇంతలా ఎందుకు ఉలిక్కి పడుతోంది? ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలైన కారణమేంటి? నిజానికి అందుతున్న వార్తల ప్రకారం ఇదే మాసంలో ఇజ్రాయిల్ నుండి ఒక అధికారిక బృందం భారతదేశానికి రాబోతోంది. ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశ్యం భారత్ మరియు ఇజ్రాయిల్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించిన చర్చలను ముందుకు తీసుకువెళ్లడమే. త్వరలోనే ఈ ఒప్పందంపై రెండు దేశాల అధికారిక ముద్ర పడవచ్చని అంటున్నారు. ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అధికారిక చర్చలు ప్రారంభించడానికి జనవరి మాసంలో ఇజ్రాయిల్ అధికారులు భారత్ రానున్నారు. గత నవంబర్ 20వ తేదీన భారత్ మరియు ఇజ్రాయిల్ ఈ ఒప్పందానికి సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పై సంతకాలు చేశాయి. రాబోయే 10 సంవత్సరాలలో ఇరు దేశాల మధ్య పరస్పర వాణిజ్యాన్ని దాదాపు 10 రెట్లు పెంచాలన్నదే రెండు దేశాల లక్ష్యంగా ఉంది. అంతేకాదు, భారత్ మరియు ఇజ్రాయిల్ ఇప్పటికే ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై కూడా సంతకాలు చేశాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తరువాత రెండు దేశాల మార్కెట్లు ఒకదానికొకటి మరింత విస్తృతంగా తెరుచుకుంటాయి. దీనివల్ల పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది మరియు పెట్టుబడి వాణిజ్యానికి సంబంధించిన కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయి. కానీ ఇటీవల భారత్ మరియు ఇజ్రాయిల్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరగడానికి ముందే బయటికి వస్తున్న ఒక అతిపెద్ద పరిణామం అప్పుడే సంచలనం సృష్టించింది. ఆ పరిణామాలను ఈ వీడియోలో వివరంగా అర్థం చేసుకుందాం. కానీ ముందుకు వెళ్లబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. నిజానికి చైనా తరువాత ఇజ్రాయిల్ భారతదేశానికి రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా పరిగణించబడుతోంది. ప్రస్తుతానికి భారత్ మరియు ఇజ్రాయిల్ మధ్య ఎక్కువ శాతం వాణిజ్యం వజ్రాలు, పెట్రోలియం ఉత్పత్తులు మరియు కెమికల్స్ వరకే పరిమితమై ఉంది. కానీ గత కొన్ని సంవత్సరాలలో దీని పరిధి ఎంతగానో పెరిగింది. ఇప్పుడు వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్ యంత్రాలు మరియు సాంకేతిక పరికరాలు కూడా భారత్ నుండి ఇజ్రాయిల్ పంపబడుతున్నాయి. ఇదే కారణం చేత భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విషయంపై ఇజ్రాయిల్ చాలా ఉత్సాహంగా ఉంది. సరిగ్గా ఇక్కడి నుండే పాకిస్తాన్ ఆందోళన మొదలవుతోంది. ఈ పర్యటన కేవలం వాణిజ్యం వరకే పరిమితం కాదని పాకిస్తాన్కు భయం పట్టుకుంది. దీని వెనుక ఇంకా ఎంతో లోతైన వ్యూహాత్మక మరియు ఆర్థిక పరమైన అర్థాలు దాగి ఉన్నాయి. ఇదే కారణంతో పాకిస్తాన్ ఇప్పటి నుండే ప్రకటన మీద ప్రకటన చేస్తూ భారతదేశంపై ఒత్తిడి తెచ్చే విఫల యత్నం చేస్తోంది. ఇప్పుడు ఒకవేళ భారత్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరగబోయే వాణిజ్యాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే చిత్రం మరింత స్పష్టమవుతుంది. రెండు దేశాల మధ్య వార్షిక వాణిజ్యం అనేక బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది మరియు గత కొన్ని సంవత్సరాలలో ఇందులో నిరంతరం వృద్ధి కనిపిస్తోంది. భారత్ ప్రధానంగా ఇజ్రాయిల్కు వజ్రాలు, పెట్రోలియం ఉత్పత్తులు, కెమికల్స్ మరియు ఇంజనీరింగ్ సంబంధిత సామాగ్రిని పంపిస్తుంది. అదే సమయంలో ఇజ్రాయిల్ నుండి భారతదేశానికి అధునాతన సాంకేతికత, ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు ప్రత్యేకమైన యంత్రాలు లభిస్తాయి. గత కొంతకాలంలో ఈ వాణిజ్య స్వరూపం వేగంగా మారింది. ఇప్పుడు కేవలం సంప్రదాయ సామాగ్రి మాత్రమే కాకుండా వైద్య పరికరాలు, ఫార్మా సంబంధిత టెక్నాలజీ, అగ్రికల్చర్ టెక్నాలజీ మరియు స్టార్టప్లకు సంబంధించిన సహకారం కూడా పెరిగింది. వాటర్ మేనేజ్మెంట్ మరియు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలో ఇజ్రాయిల్ ప్రపంచంలోనే ముందంజలో ఉన్న దేశంగా పరిగణించబడుతోంది మరియు భారత్ ఈ టెక్నాలజీలను తన వ్యవసాయ రంగంలోకి తీసుకురావాలని కోరుకుంటోంది. ఇదే కారణం వల్ల రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధం కేవలం కొనుగోలు, అమ్మకాల వరకే పరిమితం కాకుండా పోయింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తరువాత రెండు దేశాల ఉత్పత్తులపై పడే పన్ను తగ్గుతుంది. దీనివల్ల భారతీయ కంపెనీలకు ఇజ్రాయిల్ మార్కెట్లో చౌకైన ప్రవేశం లభిస్తుంది మరియు ఇజ్రాయిల్ కంపెనీలు భారతదేశంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టగలుగుతాయి. దీనివల్ల నేరుగా ఉపాధి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మరియు దేశీయ పరిశ్రమలకు లాభం చేకూరుతుంది. ఇదే కారణం చేత భారత్ ఈ ఒప్పందాన్ని ఒక దీర్ఘకాలిక వ్యూహంగా చూస్తోంది. ఇక ఇప్పుడు రక్షణ భాగస్వామ్యం గురించి మాట్లాడుకుందాం.
ఇదే పాకిస్తాన్కు అతిపెద్ద ఆందోళనగా మారింది. భారత్ మరియు ఇజ్రాయెల్ మధ్య రక్షణ సహకారం కొత్తదేమీ కాదు. అనేక దశాబ్దాలుగా రెండు దేశాలు ఒకరితో ఒకరు సైనిక సాంకేతికత మరియు పరికరాల విషయంలో పనిచేస్తూ వస్తున్నాయి. భారత త్రివిధ దళాలు ఉపయోగించే అనేక ముఖ్యమైన సిస్టమ్స్ ఇజ్రాయెల్తో ముడిపడి ఉన్నాయి. ఇజ్రాయెల్ యొక్క ప్రత్యేక గుర్తింపు దాని అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీ, ఖచ్చితమైన ఆయుధాలు, నిఘా వ్యవస్థలు, డ్రోన్ టెక్నాలజీ మరియు మిసైల్ డిఫెన్స్ విషయంలో ఇజ్రాయెల్ను ప్రపంచంలోనే అగ్రగామి దేశాలలో ఒకటిగా లెక్కేస్తారు. భారత్ ఈ సామర్థ్యాలను తన భద్రతా అవసరాలకు అనుగుణంగా బలోపేతం చేసుకోవాలని కోరుకుంటోంది. ఇదే కారణం చేత ఇటీవలి కాలంలో భారత్ ఇజ్రాయెల్ నుండి అనేక కీలక రక్షణ ఒప్పందాలపై ఆసక్తి కనబరిచింది. వాణిజ్యం మరియు రక్షణ ఈ రెండు రంగాలలోనూ భారత్ మరియు ఇజ్రాయెల్ బంధం బలపడినప్పుడు దాని ప్రభావం మొత్తం ప్రాంతీయ రాజకీయాలపై పడుతుంది. ఈ భాగస్వామ్యం వల్ల భారత్ యొక్క సైనిక మరియు ఆర్థిక శక్తి మరింత పెరుగుతుందని పాకిస్తాన్కు భయం. అందుకే పాకిస్తాన్ ఈ పర్యటన విషయంలో ఇంతగా గగ్గోలు పెడుతోంది. కానీ భారతదేశానికి సంబంధించి ఈ నిర్ణయం భావోద్వేగాలది కాదు, పూర్తిగా జాతీయ ప్రయోజనాలు మరియు వ్యూహాత్మక అవసరాలకు సంబంధించినది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, భారత్ అసలు ఇజ్రాయిల్తో ఇంత గాఢమైన స్నేహాన్ని ఎందుకు పెంచుకుంటోంది మరియు పాకిస్తాన్కు ఈ విషయం ఎందుకు మింగుడు పడటం లేదు? నిజానికి భారత్ తన భద్రత మరియు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటుంది. మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో నమ్మదగిన మరియు కష్టకాలంలో తోడుగా నిలబడే భాగస్వాములు భారతదేశానికి కావాలి. గత కొన్ని సంవత్సరాలలో భారత్ గమనించింది ఏంటంటే, ఎప్పుడైతే సరిహద్దులో ఉద్రిక్తత పెరిగిందో లేదా ఏదైనా పెద్ద ఆపరేషన్ అవసరం పడిందో అప్పుడు ఇజ్రాయెల్ ఎటువంటి ఒత్తిడి లేకుండా భారతదేశానికి అండగా నిలిచింది. అది నిఘా సాంకేతికత అయినా, డ్రోన్ సిస్టమ్స్ అయినా లేదా ఖచ్చితమైన ఆయుధ వ్యవస్థలైనా. ఇజ్రాయెల్ సహాయం భారత్ యొక్క సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేసింది. అందుకే భారత్ తన రక్షణ వ్యవస్థను ఆధునీకరించుకోవడానికి ఇజ్రాయెల్తో కలిసి ముందుకు సాగుతోంది. పాకిస్తాన్ సమస్య ఇక్కడి నుండే మొదలవుతుంది. ఒకవేళ భారత్ యొక్క త్రివిధ దళాలకు అత్యాధునిక సాంకేతికత లభిస్తూ ఉంటే తమ వ్యూహాత్మక ఆధిపత్యం అంతమైపోతుందని పాకిస్తాన్కు తెలుసు. అందుకే అది దీనికి మతపరమైన మరియు నైతిక రంగు పులిమే ప్రయత్నం చేస్తోంది. కానీ వాస్తవం ఏంటంటే, అంతర్జాతీయ సంబంధాలు భావోద్వేగాలపై కాకుండా జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉంటాయి. తాను తన నిర్ణయాలు స్వయంగా తీసుకుంటానని, ఏ మూడవ దేశం యొక్క బెదిరింపులకు ప్రభావితం కానని భారత్ ఎప్పుడూ స్పష్టమైన మాటల్లో చెబుతూనే ఉంది. వాణిజ్యమైన లేదా రక్షణ సహకారమైన తన పౌరుల భద్రతకు మరియు ఆర్థిక వ్యవస్థకు ఏది అవసరమో భారత్ అదే అడుగు వేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో బయటివారి ఒత్తిడికి అసలు అర్థమే ఉండదు. ఇదే కారణం చేత ఇజ్రాయెల్ యొక్క ఈ పర్యటన కేవలం ఒక సాధారణ ప్రయాణం కాదు. ఇది భారత్ యొక్క దీర్ఘకాలిక వ్యూహంలో ఒక భాగం. రాబోయే కాలంలో ఈ భాగస్వామ్యం యొక్క ప్రభావం భారత్ ఆర్థిక పటిష్టత మరియు భద్రతా వ్యవస్థ రెండింటిపైన స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే విషయం పాకిస్తాన్ను అన్నిటికంటే ఎక్కువగా కలవరపెడుతోంది. మనం కొంచెం వెనక్కి తిరిగి చూస్తే భారత్ మరియు ఇజ్రాయెల్ బంధం అకస్మాత్తుగా ఏర్పడింది కాదు. దీని పునాది ఎన్నో ఏళ్ల క్రితమే పడింది. 1999 కార్గిల్ యుద్ధం సమయంలో భారతదేశానికి తక్షణమే ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రి అవసరమైనప్పుడు ఎటువంటి షరతులు లేకుండా భారతదేశానికి సహాయం చేసిన అతి కొద్ది దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఉంది. ఆ సమయంలో ఇజ్రాయెల్ నుండి లభించిన ఆయుధాలు మరియు నిఘా పరికరాలు భారత్ యొక్క సైనిక సన్నద్ధతలో కీలక పాత్ర పోషించాయి. అందుకే భారత్ ఇజ్రాయెల్ను ఒక నమ్మకమైన భాగస్వామిగా చూస్తుంది. దీని తర్వాత 2019 తరువాతి పరిణామాలను గమనిస్తే భారత్ చేసిన అనేక సైనిక చర్యల్లో ఇజ్రాయెల్ టెక్నాలజీ పాత్ర బయటకి వచ్చింది. డ్రోన్ నిఘా వ్యవస్థ, ఖచ్చితంగా దాడి చేసే ఆయుధాలు మరియు ఆధునిక ఇంటెలిజెన్స్ వ్యవస్థలు భారతదేశానికి వ్యూహాత్మక ఆధిక్యతను అందించాయి. భారత్ యొక్క పెరుగుతున్న సైనిక సామర్థ్యంలో ఇజ్రాయెల్ టెక్నాలజీ ఒక బలమైన లింకుగా మారిందన్న విషయం పాకిస్తాన్కు బాగా తెలుసు. ఇదే కారణం చేత ఎప్పుడైతే భారత్ ఇజ్రాయెల్ బంధాలు ముందుకు సాగుతాయో అప్పుడు పాకిస్తాన్ ఆందోళన బాహాటంగానే బయటపడుతుంది. పాత సంఘటనలను దీనికి జోడించి చూస్తే పాకిస్తాన్ వ్యతిరేకత కేవలం మాటల వరకే పరిమితమని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతిసారి భారత్ తన జాతీయ ప్రయోజనాల కోసం ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు పాకిస్తాన్ గగ్గోలు పెడుతూనే ఉంది. కానీ భారత్ తన మార్గం నుండి ఎప్పుడూ పక్కకు తప్పుకోలేదు. ఈరోజు కూడా అదే పరిస్థితి. ఫ్రెండ్స్, భారత్ ఇజ్రాయెల్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడం సరైన పనేనా కాదా? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో కింతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.